సమయోచితమైన జ్ఞానము ఎలా వస్తుంది? సమయోచితమైన జ్ఞానము ఎలా వస్తుంది? సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము. సామెతలు 15:23, సామెతలు 25:11. సమయోచితముగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది. సొలొమోను రాజు 1వ రాజులు 3:16-28లో ఇద్దరు వేశ్య స్త్రీలకు సమయోచితంగా న్యాయము చేసినాడు. అదేవిధంగా శోభారాణి వచ్చినప్పుడు పూలను పరీక్ష చేసినప్పుడు సొలొమోను రాజు చిలుకలను వదిలి మంచి పూలను ప్లాస్టిక్ పూలను వేరు చేసినాడు. రెండవదిగా దావీదు రాజు 2వ సమూయేలు 5:23-25లో ప్రతి విషయమును అతను చేసే ముందు దావీదుకు దేవుణ్ణి అడిగి తెలుసుకునేవాడు. మూడవది, నా జనులు జ్ఞానము లేనివారై నశించుచున్నారు. హోషేయ గ్రంథము 4:6. సమయోచితమైన జ్ఞానము ప్రతి ఒక్కరికి అవసరము. సమస్యల నుండి తప్పిస్తుంది సమయోచితమైన జ్ఞానము. రెండవది సమూయేలు 5:23-25, అపోస్తల కార్యము 22:25-30. రెండవది సరి అయిన సమయములలో సహాయం చేస్తుంది. 1వ రాజులు 3:16-18, మత్తయి 17:24-27. మూడవది అసాధారణమైన కార్యములను సాధ్యపరుస్తుంది. లూకా 1:37, ఫిలిప్పు 4:13, ఇర్మియా 32:37. ప్రార్థన ప్రయత్నము ఎల్లప్పుడూ నీ జీవితంలో విజయమును ఇస్తుంది. మహాపరిశుద్ధుడా, మా ప్రేమల గొప్ప తండ్రి, కృపా కనికరముల దేవా, స్తోత్రముల తండ్రి. నా ప్రజలు జ్ఞానము లేక నశించిపోతున్నారు చెప్తున్నది యేసయ్యా. స్తోత్రములైన జ్ఞానమున ప్రభా, జ్ఞానమును ఇచ్చే దేవుడు నీవే తండ్రి ప్రభా. ఎవరికైతే జ్ఞానం తక్కువ ఉంటే వారు దేవుని అడగమని చెప్పిన దేవానికే స్తోత్రములైన. అడిగిన వారికి ప్రతి ఒక్కరికి ధారాళంగా దయచేసే దేవుడు తండ్రి ప్రభా. స్తోత్రములైన. ఈ లోకంలో ప్రభా మేము నశించుకోకుండా